ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరు పట్టణంలో 1,17,00,000 రూపాయలతో డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ నుడా మండల నిధులతో ఈ పనులు చేపడుతున్నారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 3 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. మనం ఈ రోజు వింజమూరు పట్టణంలో ఉన్నాము. వింజమూరు పట్టణ బిజినెస్ రోడ్డు మీద ఆ రోడ్డు మీద ఉన్నాము. ఒకసారి మనం వింజమూరు మండలం గురించి ఆలోచన చేస్తే ఇప్పటి వరకు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటే గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్స్ వేసుకోవడం జరిగింది. అలాగే వింజమూరు పట్టణంలో డయాలసిస్ సెంటర్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ రెడీగా ఉంది స్టార్ట్ చేయడానికి. ఇంతకుముందు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఇచ్చి రన్ చేసిన అన్నా క్యాంటీన్ అది కొన్ని కారణాల వల్ల మూతపడిన కారణంగా ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన అన్ని హంగులతోటే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లో మొదలు పెడతాం. అలాగే వింజమూరు పట్టణాల సమస్యలు చూసుకుంటే మనం ఒకసారి డ్రైన్లు అవ్వచ్చు, డ్రైన్లకి ఏ రోజున కూడా గత 40 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక పెద్ద మొత్తంలో డ్రైన్ కి ఖర్చు పెట్టి మేము ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఒక 4 డ్రైన్లు ఉన్నాయి, పెద్ద డ్రైన్లు, అవుట్లెట్ లేని డ్రైన్స్. డ్రైన్ అయితే ఉంది కానీ దానికి అవుట్లెట్ లేదు, వాటర్ ఎక్కడికి పోని పరిస్థితి, స్టాగ్నెంట్ అయిపోయి దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి 4 డ్రైన్లు కూడా. ఆ డ్రైన్లని బాగుపరచాలనే ఉద్దేశంతో నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారికి కూడా చూపెట్టి వారి దగ్గర నుంచి 87 లక్షలు నుడా ఫండ్స్ తీసుకొని, అలాగే మన దగ్గర నుంచి ఇంకొక 30 లక్షలు ఎంపీపీ గారు 30 లక్షలు గ్రాంట్ ఇచ్చారు. ఆ 30 లక్షలు కూడా కలుపుకొని అంతా కలిపి 1,17 లక్షలతోటే మనం ఇక్కడ చూపెట్టే డ్రైన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి.